యేసుక్రీస్తు వారు జీవించిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలు అయితే దానిలో చాలా ప్రాముఖ్యమైనది చివరి 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి ఎన్నో ప్రసంగాలు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. దానిలో ప్రాముఖ్యమైనదే కొండ మీద చేసినటువంటి ప్రసంగం. దానిలో ఒక మాట మనం ఆలోచన చేయగలిగినట్లయితే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి అని ప్రభువు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నోటి మాటలతోటి ఎదుటి వాళ్లకు సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం మనకి చాలా సులభంగా అనిపిస్తూ ఉంది. కానీ మన బ్రతుకులో మనం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని మన క్రియల రూపంలో చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాస్తవానికి మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి మాట. కానీ యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాటగా ఏదైతే క్రైస్తవ ప్రపంచం భావిస్తూ ఉందో ఆ మాటే లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం కదా. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించయ్యా అని తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. నోటి మాటలతో ఆయన ప్రసంగాలతో ప్రజలకు చెప్పడం మాత్రమే కాదు, కానీ తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శిలువ శిక్షణ అనుభవిస్తూ ఉన్నప్పుడు కొన్ని గంటల్లో తన ప్రాణాలు పోతాయని తెలిసిన చివరి నిమిషాల్లో కూడా ఏం చెప్తూ ఉన్నారమ్మా? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించయ్యా. ఎవరి కోసం నేను ప్రార్థన చేస్తున్నారంటే తన బాబు కోరుకున్న వారి కొరకు, తన కుటుంబం కొరకు, తన రక్త సంబంధికుల కొరకు కాదు ఈయన ప్రార్థన చేస్తుంది. తనని హింసించు వారి కొరకు, తనకు శిక్ష విధిస్తున్న వారి కొరకు, తనను అవమానపరుస్తున్న వారి కొరకు, తనను అవహేళన చేస్తున్న వారి కొరకు ప్రభు వారు వీరిని క్షమించయ్యా అని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మరి క్రీస్తుని నమ్ముకున్న మన జీవితాలు ఒకసారి పక్కన పెట్టుకొని చూసుకోండి. మన కుటుంబాల్లోనే మనకు ఇంట్లో వాళ్ళతోనే సఖ్యత లేదు, ఇక హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అంటే అది చాలా పెద్ద మాటనే, చాలా దూరంగా ఉందనే చెప్పాలి. కనుక కేవలము ఈ 7 మాటలను ప్రతి సంవత్సరం ఆలోచించి విని వెళ్ళిపోతే ఉపయోగం ఏమీ లేదు. యేసుక్రీస్తు తన జీవితంలో చివరి నిమిషం వరకు కూడా తండ్రి చిత్తాన్ని ఎలా అయితే నెరవేర్చి తండ్రికి లోబడి ఎలా అయితే జీవించారో రీతిగా మనం జీవించగలిగినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆయన రాజవారసులను చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక క్షమించే మనసు కలిగి క్రైస్తవులుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అది క్రీస్తు